నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మహాన్యూస్ పైన దాడికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏదైతే మాట్లాడిన మాటలపై దుమారం చెలరేగుతుంది. చాలామంది కౌంటర్లు ఇస్తున్నారు జగదీష్ రెడ్డికి. అసలు భయపెట్టిస్తున్నావా? మీడియా పైన దాడిని సమర్థించి ఇంకా ఇతర మీడియా ఛానళ్లపై దాడి చేస్తామని, ఎవరిని బెదిరిస్తున్నామని చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మహాన్యూస్ పైన దాడి ఒకటి, రెండు దానిపైన జగదీష్ రెడ్డి రియాక్షన్ ఏం చెప్తారు మీరు? జగదీష్ రెడ్డి తను ఒక ఎమ్మెల్యేగా ఆయన రెస్పాండ్ చేయడు. మీరు నన్ను విశ్లేషకుడిగా పిలిచి నన్ను రెస్పాండ్ అవ్వమంటే రెస్పాండ్ అవుతారు. అందుకని జగదీష్ రెడ్డి గారు మాడింది రైటర్ రంగాన్ని ఎంచడానికి నా స్థాయి కాదు. ఓకే, ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి మాట్లాడతారు, ఒక మాజీ మంత్రి కోసం మాట్లాడరా ఆయన రెస్పాండ్ పైన? మాజీ మంత్రి తన భావ ప్రకటన స్వేచ్ఛకి తనకిచ్చిన హక్కు రాజ్యాంగం వాడుకున్నాడు. ఒకటి నేను చెప్పగలను, మీడియా హౌసెస్ మీద దాడి ఖండిస్తాం, కోట శ్రీనివాసరావుగా మేము ఖండిస్తాం. కానీ మీడియా హౌసెస్కి ఒక డెకరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా చిన్న యూట్యూబ్ ఛానల్ వాడు వ్యూస్ కోసం ఆడ తావలేదు వస్తూ వాడు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెట్టుకుంటాడు. మీకేం పోయి కాలం, ఓకే, మీకేం పోత్రం, ఏం హెడ్డింగ్లు. ఒక హీరోయిన్ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సమంత అని ఒక హీరోయిన్కి తెలంగాణ ప్రభుత్వం గతంలో చేనేత పరిశ్రమకి సంబంధించిన వస్త్రాలు ఒక వారంలో ఒక రోజు ధరిస్తూ ఓ బ్రాండ్ అంబాసిడర్గా ఎస్టాబ్లిష్ చేశాం. అవును. ఇప్పుడు ఇండైరెక్ట్గా నువ్వు బ్లర్ చేసిన నీ మొహానికి నీ తెలివితేటలకి ఆ అమ్మాయి అన్నట్టుగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ అమ్మాయిని బెదిరించారు. ఇదంటే ఆ అమ్మాయి నీకు వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? నువ్వేమైనా పెద్ద తీసుమార్కనవా? వచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వేమైనా న్యాయం చేర్చడానికి నువ్వేమైనా ధర్మ పరిరక్షకుడువా? రెండోది, మీడియా ట్రయల్ విషయంలో మీరు చేస్తున్న పనికిమాలిన పనులు. రెండు విషయాలు నేను చెప్తాను. పనికిమాలిన పనులను ఎందుకు చెప్తున్నానంటే, ఏసీబీ ఇవాళ ఒక సిట్టు టెలిఫోన్ ట్యాపింగ్ మీద బ్రహ్మాండంగా చేస్తున్నాయి కదా. వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చి ఏమైనా చెవులు రాసి చెప్పారా? అదేనట ఇదే అట అని. నువ్వు వాళ్ళ గంగతో రాంబాబు సినిమాలలో బ్రహ్మానందంగా కథలు రాసుకుని ఆ కథల ప్రకారం మమ్మల్ని ప్రాణాలు తినేద్దాం అనే కార్యక్రమానికి డైలీ సీరియల్కి తెరలేపితే మేమెవరు దానికి రెస్పాండ్ అవ్వడానికి? సేఫ్ ఇన్స్టెంట్ జర్నలిజం విలువలు పరిరక్షించే నేపథ్యం మాట్లాడతాం. ఇంతకన్నా ముందు డెక్కన్ క్రానికల్ పేపర్ని ఎరగొట్టినప్పుడు, ఇంతకన్నా ముందు సాక్షి ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో తగలబెట్టేసినప్పుడు, అప్పుడు మీరు మాట్లాడిన ఫర్నిచర్ తగిలిపోయిందట, ఎవరిదో ప్రైవేట్ కార్ ఇరిగిపోయిందట. ప్రైవేట్ కార్ ఏంటి? అది ఆడి కార్ నీదే చెప్పు, రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఉందా? ప్రైవేట్ కార్లు ఎరగొట్టారు. మరి అలాగే వార్త చదవకుండా అయ్యలో లక్ష్మణ నేడిపేందుకు? ఆ హెడ్డింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య మీద రాసేస్తూ, సినిమా హీరోయిన్లతో కలిపి ఒక మాజీ మంత్రిని తగిలించేస్తూ, నీకు ఇక్కడ ఎలా ఉందంటే ఓ సెట్ ఆఫ్ తపేలా ఛానల్కి బీఆర్ఎస్ పార్టీ నచ్చదు, అక్కడ వైఎస్ఆర్సీపీ నచ్చదు. సెట్ ఆఫ్ తపేలా ఛానల్స్ అంటే ఏవి సార్? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. ఓకే, స్లాటర్ హౌస్లు అంటే? స్లాటర్ హౌస్లు అంటే ఏంది? మీనింగ్ ఏంది? ఏంటి స్లాటర్ హౌస్? ఛానళ్ళు స్లాటర్ హౌస్లు ఛానళ్ళు కాదని చెప్పి జగదీష్ రెడ్డి మాట్లాడుతుంది. అది నాకు తెలియదు. ఆయన మీరు అడగండి సార్, ఆయన అడగవలసిన ప్రశ్నలు నన్ను అడిగితే. ఓకే, ఒక సెట్ ఆఫ్ మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు ప్రూవెన్ ట్రాక్స్ అవి. ఓ 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ, వాళ్ళకి నచ్చబట్ట. నచ్చకుండా వాళ్ళు ఏం చేసినా తప్పని రాసేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాస్పెక్టివ్లో దాని ప్రజలకి కన్విన్స్ చేసే కార్యక్రమం చేసుకోండి, ఎవరు కాదంటలే కదా. వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, అవతల వ్యక్తుల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాసేస్తే ఖచ్చితంగా ఎవరికో గాయాలు అవుతాయి మనోభావాలు. రెండు విషయాలు, దాడి చేసిన వాళ్ళు మీరు 3-4 నెలల బట్టి జీతాలు ఇవ్వకుండా మీ స్టాఫ్ మిమ్మల్ని ఎరగొట్టవచ్చు కదా. వాళ్ళు బీఆర్ఎస్ కండువాలు వేసుకున్నారు, దాడి చేసింది కూడా బీఆర్ఎస్ నాయకులు. పేటెంట్ రేట్స్ గేలు శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి ఆయన మన హుజరాబాద్ లో పోటీ చేసిండు. సార్ నేను మాట చెప్తా సార్, గెలు శ్రీనివాస్ యాదవ్కి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి మొరపెట్టుకోవచ్చు, దాన్ని మనం కలిసి చేద్దాం. సో మీరు ఒక కొత్త వర్షన్ తీసుకొస్తారు, ఎవరు నచ్చినాడు ఇట్లా దిప్పి తీసుకొస్తారు, ఏదైనా చేసుకోవచ్చు సార్. ఏ కమ్యూనిస్ట్ పార్టీలు సంఘీభావాలు ప్రకటిస్తూ కార్మిక సంఘాల పార్టీలు రాజకీయాలు నిలబడి గెలిచిన వాళ్ళే కదా వాళ్ళందరూ పోటీలు ఏదేది భావ ప్రకటన. ఆ విధంగా ఉంటే మీరు అన్నట్టు తప్పేలా ఛానల్స్ కొన్ని ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక ఛానల్ ఉంది సార్, ఉంటే అలాంటి ఛానల్ ఏమనాలి? అలా వ్యక్తిగతంగా వ్యక్తిత్వాలను హననం చేస్తే ఎవరికైనా ఒకటే. చంద్రబాబు నాయుడు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పటికీ తెలంగాణకి చంద్రబాబు నాయుడు బూచిగా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు రాక్షసుడిగా, తెలంగాణకి ఇంకా అన్యాయం చేస్తుండ అనే విధంగా చూపిస్తున్నారు. మరి బస్కచర్ల ప్రాజెక్ట్ మొదలెడితే ఊరుకుంటారా? ఇప్పుడు ఏ నీళ్లు నిధులు నియామకాల మీద ఈ ప్రాజెక్ట్ కంటే ముందు నుంచి కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు
కూడా ఇంకా తెలంగాణకి చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఇప్పుడు మీరు అని అని topic- అని అని కొన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి. ఆ ఛానల్స్ పైన ఏమంటారు మీరు మళ్ళీ? నేను చెప్తుంది అదే, ఒక్కొక్క సెట్ ఆఫ్ మీడియా ఒక్కొక్కరు ఒక్కొక్క బాణి ఎత్తుకుంటారు. ఓకే. మీరు టోటల్గా జర్నలిస్ట్ పెట్టిన గురించి మాట్లాడినప్పుడు ఒక సాక్షి ఛానల్ మీద దాడి చేసినప్పుడు ఖండన, ఒక ఖండన. డెక్కన్ ఛానల్ అప్పుడు పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, వీళ్ళందరూ ఎగేసుకుని పొగేసుకుని మాడితే మనం అన్నీ చెప్పొచ్చు. ఓకే. వాళ్ళకైతే మంచి పని జరిగింది, వీళ్ళకైతే మంచి పని జరిగిందని మనం అనకూడదంటే ఎలాగ? మీరు గమనిస్తున్నారా? అప్పుడు మంచి పని జరిగింది, సోఫాలే కాలేయట, అది వాళ్ళే కాల్చుకున్నారట. సాక్షి అయితే వన్ సైడ్ పేపర్ కదా సార్. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అదే మీరు వేసేయండి. అంటే పార్టీ ఛానల్ ఇప్పుడు అలా కదండి, నేను మీ ఛానల్కి వస్తా. ఇప్పుడు ఒక పార్టీ అధినేత ఛానల్ కదా సార్ అది. ఓహో, వాస్తవానికి అవునా కదా? అంటే పార్టీ పార్టీ అధినేత ఛానల్ అవునా కదా? అయిపోయిందా? ఉమ్. ప్రశ్నించారు కదా ఆ ఛానల్ వాళ్ళకి, 20 నిమిషాలు ప్రశ్నిస్తే బిట్ కోసం ఆన్సర్ చేయడానికి నేను ఎప్పుడు రాను, ఖచ్చితంగా సమాధానం చెప్తా. చెప్పండి సార్. నాకు పత్రిక పెట్టుకునే హక్కు ఉందా లేదా? ఉంది. పెట్టుకున్నప్పుడు దానికి నేను పార్టీ అధ్యక్షుడిని అవ్వచ్చు, లేదా నాకు పార్టీ ఒకసారి అధికారంలో రావచ్చు. నేను ఒక వార్తని వార్తగా కాకుండా ఒక కాంట్రడిక్షన్ చేశాను అనుకో, అప్పుడు నువ్వు క్వశ్చన్ నుంచి నేను సమాధానం చెప్తా. వార్త కాదు, కంపారిజన్స్ మాట్లాడదాం. బడ్జెట్ సమావేశాల్లో 6,40,000 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుంటే ఈ తెపాల ఛానల్లో ఈ పొగడి పేపర్లలో 10 లక్షలు రాశారు కాబట్టి నేను అదే రాయాలంటే ఏదైనా చూచికాపియా? చిన్నప్పుడు టీచర్ అమ్మ ఇచ్చిన 2x2 10 సార్లు రాసిరా ఎక్కనంటే చూచికాపి రాయడానికి పత్రికలు పెట్టుకుంటారు అందరూ. ఎవడి జర్నలిజం వార్త వాడు వచ్చినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇది నిజమా అబద్ధమా అని. వాస్తవం ప్రజలు గ్రహిస్తారు. గ్రహించుకుంటే ఎవరెవరికి ఉంటారు, ఎవరిదే పేపర్ అని కూడా ఏ పేపర్ అంతా కూడా ప్రజలు గ్రహిస్తారు. మీరు చెప్పినట్టు అది కరపత్రం కాదో కూడా చెప్తారు. అసలు ఈ పేపర్ పెట్టమని ఈడేదికి ఎంత రెచ్చిపోతున్నాను కూడా గ్రహిస్తారు. రైట్. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టకపోయినా, చంద్రబాబు నాయుడు గారు పేపర్ పెట్టకపోయినా సరే, వీళ్ళెందుకు ఎంత ఎగేసుకుని పొగేసుకుని ఎంత నలిగిపోతున్నారని కూడా గ్రహిస్తారు. జగదీష్ రెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఆయన ఇంకా దాడులు చేస్తాం, ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, చంద్రబాబు రేవంత్ రెడ్డి ముసుగులో దాచుకున్నా వాళ్ళ వెనకాల దాచుకున్నా బయటికి లాగి మా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే కొన్ని ఛానళ్ళ విషయంలో ఆయన మాట్లాడిన మాట, ఏది అడ్డమైన రాతలు అడ్డమైన వార్తలు రాస్తే పండబెట్టి నారతీస్తానని చెప్పాడు. ఆయన అన్నాడా లేదా? మరి ఆయనకు ఒక్కరికే హక్కు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన ఈయనలాగే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, అలాగే సెట్ ఆఫ్ పీపుల్ ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా. అలా రేవంత్ రెడ్డి గారికి సువర్ణ అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మాట్లాడినప్పుడు చెల్లుబాటు అవుద్ది, ఈయన మాట్లాడినప్పుడు చెల్లుబాటు అవ్వలేదంటే ఎలాగా? అప్పుడు కూడా ఇలాంటి డిబేట్లు చేసినాం కదా సార్. చేస్తే అప్పుడు ఇలాగే ఖండించాం. మేము కోట శ్రీనివాసరావు ఖండిస్తాం ఆ మాట అనడం. అలా కాదు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, అచ్చాని పచ్చపోసలీళ్ళు బ్రహ్మాండమైన రాతలు రాస్తుంటే మాకే నోరు తిరక్క అలా మాట్లాడుతున్నాం అని చెప్పాలా? మరి అంత ధైర్య సాహసంలో ఉన్నాడు, టటటటక అన్నీ అవి ఎందుకు డిలీట్ చేసేసాడు? మరి అంత జర్నలిజం విలువలు విశ్వసనీయత ఉన్నప్పుడు ఆ భారతం మీద ఎట్టిన అడ్డింగ్లు, కేటీఆర్ మీద ఎట్టిన అడ్డింగ్లు ఇవన్నీ టక డిలీట్ ఎందుకు అయిపోయి? మరి అంత నిజమైన వార్త అయితే కట్టుబడిపోయి ఉండాలి కదా, జనాలు గమనిస్తారు కదా సార్. ఎందుకు జరిగింది దాడి అని. ఓహో, ఎందుకు జరిగిందని గాడి అయినా, అందుకే అలా సినిమాలు చూడమంటారు, ఇలా కొడితే అలాగ వస్తాయి గూగుల్ నుంచి అని. ఫైనల్ గా ఏం చెప్తారు సార్ మహా న్యూస్ పైన దాడికి సంబంధించి? ఏదైనా జర్నలిజం విలువల్ని పరిరక్షిస్తూ కుమ్ముకేయడం మాత్రం పక్కన పెట్టి కాసేపు వార్తని వార్తగా విశ్లేషిస్తే ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. అప్పుడు ఖచ్చితంగా మాలాటోడు స్వచ్ఛతంగా బయటకు వచ్చి తప్పు జరిగిందని చెప్తాం. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు జరిగినట్టుగా పోర్ట్రేట్ చేస్తే మాత్రం నాతో కాదు. తప్పు నేను ఎవడు చేయమన్నాడు? ఫస్ట్ నేను నిన్ను భావావేశానికి గురి చేసే హక్కు నాకు ఉందా? లేనప్పుడు ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు? బార్బోర్డర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కుల్లో నీకే హక్కులునే, వాళ్ళకే అదే హక్కు ఉన్నాయి. మీడియా దీంట్లోనే కాదు, జగదీష్ రెడ్డి మాట్లాడిన రీసెంట్ 2-3 ప్రెస్ మీట్ లో కూడా టార్గెట్ చంద్రబాబుగా మాట్లాడినాడు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడు. ఎందుకు సార్, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటారు? ఒక సైడ్ వన్ సైడ్ భజనే జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఆ భజనకు కూడా రేవంత్ రెడ్డి గారిని అడ్డు పెట్టేసుకుంటారు. ఆయన పాప ఆ మాట అనడం కూడా లేకుండా కూడా రేవంత్ రెడ్డి గారిని దే హ్యావ్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి. ఆయన బసకచర్ల విషయంలో ఆయన ఏ విధంగా ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఢిల్లీ వేదికగా వాళ్ళు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తుండు, రేవంత్ రెడ్డితో మంచిగుండు అన్ని ఏపీకి తరలించుకుపోతున్నాడు అంటే, ఇవి ఏదైతే బనకచెర్ల ఉందో ఏపీకి వ్యతిరేకంగానే వచ్చింది కదా సార్. కేంద్రం వ్యతిరేకంగా కదా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ విధంగా చేయాలనుకుంటే రేవంత్ రెడ్డికి ఏదో చెప్పి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంటుంది కదా. జరగని పని అది. నేను చెప్తుంది అదే సార్. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, ఇవాళ బసకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆయన చేసిన కన్సెన్సస్ లేకుండా ఆయన కన్సెన్సస్ పరిగణలో తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఫైల్ రిజెక్ట్ చేయదు కదా.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులు తెలుసు, ఎపెక్స్ బాడీలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి నిష్పత్తులు ఏ విధంగా ఇప్పటికీ చట్టంలో ఉన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు కదా. దీంట్లో మీరు చెప్పే కాన్సెప్ట్లో ఇటుపక్క ఏంటంటే యాజ్ ఇఫ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈల్డ్ అవుతారన్నట్టు పిక్చరేషన్ ఈల్డ్ ఇస్తుంటే ఎందుకు ఊరుకోవాలి మనం? సో బనకచర్ల విషయంలో ఏపీని తిరస్కరించింది కేంద్రం. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు కూటమిలో కీలక నాయకుడిగా ఉన్నాడు, అలాంటి వ్యక్తి కీలకంగా డమ్మీగా ఉన్నారు. ఎందుకున్నారు సార్ డమ్మీ? ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు ఇదే బడ్జెట్ విషయంలో అన్నిటిలో కూడా మీరు నన్ను అడిగారు, సమానం ఓపిక పట్టాల. 21 స్థానాల దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శాసించే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఈ నేపథ్య కేంద్ర ప్రభుత్వానికే దిక్కులే. పోలవరం వరప్రదాయని మనకి బౌలార్థ సాధక ప్రాజెక్టు, దీనికి దిక్కులే. కానీ బసకచర్ల ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు దగ్గర డిపిఆర్ ఇస్తే ఏ విధంగా ఇచ్చారు ఆయన ఒకసారి చెప్పండి. ప్రతిసారి సైబరాబాద్ నిర్మాణం నాదే, నదుల అనుసంధానం నేనే, గోల్డెన్ ట్రయాంగిల్ వాజ్పేయి గారి రాయిల్లో నేనే, అన్ని నేనే చెప్పిన ఆయన ఈ బసకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ని కనీసం యాక్సెప్ట్ చేయించుకోలేకపోయాడా? ఇంకే విధంగా నదులు అనుసంధానించబడతాయి? మహా అయితే గంగా గోదావరి కృష్ణా నదులు వాటర్ని హైదరాబాద్ తరలించిన కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం, సంవత్సరాల తరబడి ఏదో రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఒక పట్టి నీళ్ళు బొక్క నీళ్ళు అందరికీ దొరికాయి తప్ప, తర్వాత కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేయబట్టి ఇప్పుడు ఏం పరిస్థితి ఉందో చూడండి అసలు. బనకచర్ల ప్రాజెక్టులో బనకచర్లకు సంబంధించి కేంద్ర మాజీసులు ఏపీకి ఉంటేనేమో తెలంగాణకి అన్యాయం చేసిండు, తెలంగాణకి రాక్షసుడు చంద్రబాబు అంటారు. ఇప్పుడు మీరేమంటున్నారు? బనకచర్ల తెచ్చుకోలేకపోయినాడు, అదే సత్తా లేదు అని చెప్పి మీరు అంటున్నారు. ఒకవేళ అనుమతి ఇస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్టేనా సార్? ఇదే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఒత్తాసు పలికినట్టేనా? ఇప్పుడు మనకి మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అన్నట్టు. మనం 2014లో రాష్ట్ర విభజించిన ఏ నీళ్లు నిధులు నియామకాలతో మనం విభజించబడ్డామో ఆ రోజు ఒక ముఖస్థుతి కోసం ఇచ్చిన నీటి ఒప్పందం తెలుసు కదా మీకు. అది తర్వాత ఈ రోజు దాకా ఇది 11 ఏళ్ళు అయిందా? ఈ సంవత్సరంతో కలిపి 11 ఏళ్ళు అయింది రాష్ట్రం విభజించబడి. మనకి ప్రాబ్లం సాల్వ్ చేశారా చెప్పండి సార్? నీటి నిష్పత్తి ఇదంతా తేల్చారా? అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆ తూముల నుంచి పట్టుకెళ్ళవలసిందే కదా కృష్ణారెడ్డి వాటర్. యాజ్ పర్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 800 అడుగుల పై చిలుకున్న ఎక్సెస్ వాటర్ని, అది కూడా వరద ఎక్సెస్ వాటర్ని తరలించమన్నారు. దాన్ని పూడికలు తీయరు. అది 139 టీఎంసీలు ఉంటుంది. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం మొన్న వచ్చిన తుఫాన్ లాంటిదే వచ్చిన 139 టీఎంసీలు దాంట్లో నిలబెట్టలేం. ఎందుకు సార్ కొత్త పదాలు, కొత్త విన్యాసాలు, హడావిడి కార్యక్రమాలు, టైం వేస్ట్, 2 రాష్ట్రాల మధ్యన అనిశ్చితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.